సో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ చూస్తే ఈరోజు మనం చూడండి దిస్ వేవ్ షేపింగ్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో పల్స్ గురించి అంతా క్లియర్ గా తెలుసుకున్నాం, పల్స్ డెఫినేషన్స్ గురించి. సో పల్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి, డిజిటల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. పీరియాడిక్ పల్స్ సిగ్నల్, సో పల్స్ విడ్త్, పల్స్ టైం పీరియడ్, నెక్స్ట్ అలాగే డ్యూటీ సైకిల్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసామమ్మా. సో దాని కంటిన్యూషన్ లో చూడండి, నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ వేవ్ షేపింగ్. సో వేవ్ షేపింగ్ అంటే ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద డెఫినేషన్ అనేది కనబడుతుంది, బట్ ఆ డెఫినేషన్ కొంచెంసేపు పక్కన పెడితే టైటిల్ చూడండి, ఇట్ ఈస్ వేవ్ షేపింగ్. అంటే సమ్ వేవ్ ఫామ్ అనేది దాని షేప్ ని చేంజ్ అవుతుంది అని దాని మీనింగ్. సింపుల్ గా మీకు కింద డెఫినేషన్ లో కూడా నేను మీకు అదే ఇండికేట్ చేశాను. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ విత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ అని చెప్పేసి. అంటే వేవ్ షేపింగ్ మనం అప్లై చేస్తున్న వేవ్ ఫామ్ అనేది దాని షేప్ ని చేంజ్ చేసుకుని మనకి అవుట్పుట్ లోకి ప్రొడ్యూస్ అవుతుందండి. వేవ్ షేపింగ్ అంటే దాని మీనింగ్ అది. మనం ఏదైతే ఒక సర్క్యూట్ కి ఇన్పుట్ వేవ్ ఫామ్ అప్లై చేస్తున్నామో, ఓకే, ఏదైతే మనం సర్క్యూట్ కి ఇన్పుట్ వేవ్ ఫామ్ అనేది అప్లై చేస్తున్నామో, ఆ అప్లై చేసిన ఇన్పుట్ సిగ్నల్ యొక్క షేప్ అనేది మనకి చేంజ్ అయ్యి సర్క్యూట్ అవుట్పుట్ లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నాము అని అంటే జస్ట్ సింప్లీ వేవ్ షేపింగ్ అని చెప్పేసి అని అంటున్నాం. ఆ వేవ్ షేపింగ్స్ ఎన్ని టైప్స్ అని అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ wave shaping circuits. So one is linear wave shaping and the second one is non-linear wave shaping. Okay, one is linear wave shaping and second one is non-linear wave shaping. So linear wave shaping వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాము. అంటే లీనియర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెఫినేషన్ కంప్లీట్ గా తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, లీనియర్ నెట్వర్క్ అనేసి మనకి డెఫినేషన్ లో కనబడుతుంది. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏ లీనియర్ నెట్వర్క్? ఓకే, వాట్ ఈస్ ఏ లీనియర్ నెట్వర్క్? సో లీనియర్ నెట్వర్క్ కన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆల్రెడీ తెలుసు మీకు, అది యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ చదివే ఉన్నారు వాటి గురించి. యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటమ్మా? ఎనర్జీ గివింగ్ సోర్సెస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏమంటున్నారు? ఎనర్జీ కన్స్యూమింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎనర్జీ కన్స్యూమింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈ ఎనర్జీ కన్స్యూమింగ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్ రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్, దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లీనియర్ ఎలిమెంట్స్. ఓకేనండి. ఏవైతే మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ లో డిస్కస్ చేస్తున్నామో, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అని, ఆ 3 ఎలిమెంట్స్ అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ ని మనం లీనియర్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, లీనియర్ ఎలిమెంట్స్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకు లీనియర్ ఎలిమెంట్స్ అనొచ్చు అని అంటే, ఆ 3 ఎలిమెంట్స్ లో మనం వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్, ఈ రెండిట్లకి రిలేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లీనియర్ చేంజింగ్ అనేది ఆ రెండిట్లో ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెసిస్టర్ తీసుకున్నారు అనుకోండి. సో రెసిస్టర్ లో వోల్టేజ్ కి ఫార్ములా ఏంటమ్మా? దట్ ఈస్ V is equal to IR. V is equal to IR. అంటే this voltage is directly proportional to current. Voltage is directly proportional to current. అంటే వోల్టేజ్ ఎలా చేంజ్ అవుతూ ఉంటే కరెంట్ అనేది కూడా మనకు అలాగే చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ రెండిట్లకి మధ్యన రిలేషన్ ఎలా ఉంది అని అంటే లీనియర్ చేంజింగ్ అనేది చెప్తాం మనం. సో అంటే
ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ లో తీసుకున్న ఆ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేవి, ఆ మూడిట్లో కూడా మనకి ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ అనేది లీనియర్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దోస్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ లీనియర్ ఎలిమెంట్స్. ఓకే, దోస్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ లీనియర్ ఎలిమెంట్స్. సో ఏదైతే సర్క్యూట్ ఈ లీనియర్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకుని ఉంటుందో, సో the circuit which consists only these linear elements, that type of circuit is called as linear circuit or linear network. So ikkada meeku definition lo chupinchina linear network ante dani meaning adandi. So whatever the circuit that uses only these 3 elements, that is resistor, inductor and capacitor, that type of circuit is called as a linear network or a linear circuit. So for that type of circuit we have to apply any type of signal. So ante aa linear network ki మనం ఏదైనా సిగ్నల్ అప్లై చేస్తే అవుట్పుట్ లో మనకి సేమ్ సిగ్నల్ వస్తుందా, ఏదైనా చేంజ్ అయ్యి మనకి అవుట్పుట్ లో వేవ్ ఫామ్ వస్తుందా? ఓకేనా, అర్థమవుతుందో చెప్పిన పాయింట్? ఆ తీసుకున్న లీనియర్ నెట్వర్క్ కి మనం ఇన్పుట్ లో సిగ్నల్ అప్లై చేసినప్పుడు సేమ్ సిగ్నలే మనకు అవుట్పుట్ లో రీప్రొడ్యూస్ అవుతుందా, లేదంటే ఏదైనా చేంజ్ అయ్యి మనకి అవుట్పుట్ లో వేరే టైప్ ఆఫ్ వేవ్ ఫామ్ ఏమైనా వస్తుందా అని మనం డిస్కస్ చేసేదాన్ని ఏమంటాము అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ వేవ్ షేపింగ్. ఓకే, సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూస్తే చూడండి, ద ప్రాసెస్ వేర్ బై ద ఫార్మ్ ఆఫ్ ఏ నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ ఈస్ చేంజ్డ్ by transmission through a linear network is called linear wave shaping. అంటే ఈ లీనియర్ నెట్వర్క్ కి నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అనేది అప్లై చేసినప్పుడు దాని సిగ్నల్ అనేది సేమ్ సిగ్నల్ మనకి అవుట్పుట్ లో రీప్రొడ్యూస్ అవ్వదు, కంపల్సరీ చేంజింగ్ అనేది ఉంటుంది. ఆ చేంజింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ఫర్దర్ గా చదివే టాపిక్స్ లో మనం డిస్కస్ చేస్తాం. సో the process whereby the form of a non-sinusoidal signal. సో ఇక్కడ చూడండి, నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అనే చెప్పేసాను అంటారు. అంటే సైనూసోయిడల్ సిగ్నల్ తీసుకుంటే ఏం జరుగుతుంది, నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ తీసుకుంటే ఏం జరుగుతుంది. ఎందుకు మనం డెఫినేషన్ లో ఓన్లీ నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అనే మెన్షన్ చేసాము అని అంటే, మీకు ఇందాక నేను చెప్పాను లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏమన్నామమ్మా, రెసిస్టర్, నెక్స్ట్ అలాగే ఇండక్టర్ అండ్ కెపాసిటర్. సో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్ తీసుకున్నారు. కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ ఏంటండి, విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ డిసి సిగ్నల్. సో ఓకే, మనం కెపాసిటర్ ని కన్సిడర్ చేసుకుంటే కెపాసిటర్ అనేది ఏసీ సిగ్నల్ ని అలౌ చేస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ సైనూసోయిడల్ సిగ్నల్ విచ్ బ్లాక్స్ డిసి సిగ్నల్. డిసి అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి విచ్ బ్లాక్స్ డిసి సిగ్నల్. సో నేను ఇందాక డెఫినేషన్ లో నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తే త్రూ లీనియర్ నెట్వర్క్ లో మనకి వేవ్ షేపింగ్ లో అనేది చేంజ్ వస్తుంది కాబట్టి దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ వేవ్ షేపింగ్ అనేసి అంటున్నాం అని చెప్పాను. మరి సేమ్ సర్క్యూట్ కి ఈ సైనూసోయిడల్ సిగ్నల్ ఇస్తే ఏం చేంజ్ రాదా? ఒకవేళ చేంజ్ రాకపోతే ఎందుకు రావట్లేదు, నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ కి మాత్రం ఎందుకు చేంజ్ వస్తుంది అని అంటే దానికి ఎగ్జాంపుల్ కింద మీకు కెపాసిటర్ గురించి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కెపాసిటర్ అనేది విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ డిసి సిగ్నల్ అని అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్క్యూట్ తీసుకున్నాను, ఇలా ఏదో ఒక సర్క్యూట్ తీసుకున్నాను, కెపాసిటర్, రెసిస్టర్. సో ఇక్కడ నేను ఇన్పుట్ అప్లై చేస్తున్నానండి, ఇక్కడ నేను అవుట్పుట్ ని తీసుకుంటున్నాను. అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, అంటే రెసిస్టర్ లో మనకి ఏదైతే వోల్టేజ్ వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనల్ అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ కి నేను ఫర్ ఎగ్జాంపుల్ సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేశాను అని అనుకోండి. ఓకే, ఇక్కడ ఇన్పుట్ కింద నేను సైనూసోయిడల్ సిగ్నల్ ని అప్లై చేశాను. సో ఇన్పుట్ దేనికి అప్లై చేస్తున్నామో మనం కెపాసిటర్ కి ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం, రెసిస్టర్ దగ్గర అవుట్పుట్ ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ కెపాసిటర్ అనేది విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అని చెప్పేసి అని అంటున్నారు. వన్ ఆఫ్ ద ప్రాపర్టీ కెపాసిటర్ లో విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అంటే కంప్లీట్ గా ఇక్కడ అప్లై చేసిన ఇన్పుట్ సిగ్నల్
నుంచి జనరేట్ అయిన టోటల్ కరెంట్ అంతా కూడా మనకి ఈ కెపాసిటర్ లో ఫ్లో అవుతాం జరుగుతుంది. ఓకే, చెప్పిన పాయింట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏసీ సిగ్నల్ ని మనం అప్లై చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ సైనూసోయిడల్ సిగ్నల్. సో కెపాసిటర్ అనేది విచ్ అలౌస్ ఏసీ సిగ్నల్ కాబట్టి టోటల్ ఈ ఇన్పుట్ వల్ల జనరేట్ అయిన కరెంట్ అంతా కూడా మనకి కెపాసిటర్ లో ఫ్లో అయ్యి మనం ఏదైతే అవుట్పుట్ తీసుకుంటున్నామో రెసిస్టర్ లో, ఆ రెసిస్టర్ లో కూడా సేమ్ కరెంట్ అనేది మనకి ఫ్లో అవడం జరుగుతుంది. సో అంతేగాని ఇక్కడ ఏదో ఒక కరెంట్ అనేది ఫ్లో అవ్వకపోవడం, లేదంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ లో కరెంట్ ఫ్లో అవ్వకపోవడం, అలాంటి కండిషన్స్ ఏమీ జరగట్లేదు. టోటల్ గా ఏదైతే మనం ఇన్పుట్ సిగ్నల్ సైనూసోయిడల్ సిగ్నల్ తీసుకుంటున్నామో ఆ టోటల్ ఎంటైర్ ఇన్పుట్ సిగ్నల్ జనరేట్ అయిన కరెంట్ అంతా కూడా మనకి కెపాసిటర్ లో ఫ్లో అవుతుంది కాబట్టి సేమ్ కరెంట్ అనేది మనకి రెసిస్టర్ లో కూడా ఫ్లో అయ్యి ఇక్కడ ఎంతో కొంత వోల్టేజ్ జనరేట్ అయ్యి దాన్ని మనం అవుట్పుట్ లో ఇక్కడ తీసుకుంటున్నాం. బట్ అదే ఈ ఇన్పుట్ లో మనం నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ ఏదైనా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. అంటే నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఏ స్క్వేర్ వేవ్ సిగ్నల్. నేను ఇలా ఒక నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ ఏదో తీసుకున్నాను, ఒక స్క్వేర్ వేవ్ సిగ్నల్. ఇప్పుడు ఇది మనకి ఏమన్నా కంటిన్యూస్ గా చేంజ్ అవుతుందండి అంటే కంటిన్యూస్ గా చేంజ్ అని ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఇందరు మీకు చెప్పిన ప్రాపర్టీలో విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ డిసి సిగ్నల్ అని అన్నాను. విచ్ ఎలోస్ ఏసీ సిగ్నల్ అండ్ ఇట్ బ్లాక్స్ డిసి అని అన్నాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు తీసుకున్న ఈ సైనూసోయిడల్ సిగ్నల్ లో ఎక్కడైనా డిసి కంటెంట్ ఉందా? ఓకే, మీరు రిప్లై ఇవ్వడం లేదు కానీ నేనే చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ తీసుకున్న స్క్వేర్ వేవ్ ఫామ్ లో ఎక్కడైనా మీకు డిసి కంటెంట్ అనేది కనబడుతుందా అని నేను అడిగాను. అంటే డిసి కంటెంట్ అంటే ఏమన్నారండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ కరెంట్ అని చెప్పేసి అని అన్నారు. అంటే ఈ సైనూసోయిడల్ ఈ స్క్వేర్ వేవ్ అబ్జర్వ్ చేస్తే ఈ పాజిటివ్ హాఫ్ లోను అలాగే ఈ నెగిటివ్ హాఫ్ లోను ఈ పీక్ లెవెల్స్ చూడండి, మనకి ఇది ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ లోనే ఉంటుంది తప్ప మనకి ఇది ఏమి చేంజ్ అవ్వట్లేదు. అబ్జర్వ్ చేశాను, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను స్క్రీన్ మీద. ఈ పాజిటివ్ పీక్ లోను అలాగే ఈ నెగిటివ్ పీక్ లోను ఈ వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఒక కాన్స్టెంట్ వోల్టేజే తప్ప ఇదేమి మనకి చేంజ్ అవ్వట్లేదు. అంటే ఒక సర్టెన్ డ్యూరేషన్ వరకు మనకి అది కాన్స్టెంట్ వోల్టేజ్ లోనే మెయింటైన్ అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిసి సిగ్నల్. It is considered as a DC signal. So this type of DC voltage is not flows through this capacitor. Okay అండి. సో ఇప్పుడు ఈ నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేసినప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద స్క్వేర్ వేవ్ తీసుకుంటున్నామో ఆ స్క్వేర్ వేవ్ లో ఎయిదర్ పాజిటివ్ పీక్ లో కానీ నెగిటివ్ పీక్ లో కానీ మనం వోల్టేజ్ ని అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. అంటే జస్ట్ లైక్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ డిసి సిగ్నల్. సో సచ్ టైప్ ఆఫ్ డిసి సిగ్నల్ ఈజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ది కెపాసిటర్. సో బికాస్ ద కెపాసిటర్ బ్లాక్స్ ది పాసేజ్ ఆఫ్ డిసి. కెపాసిటర్ బ్లాక్స్ ది పాసేజ్ ఆఫ్ డిసి. సో ఇక్కడ కెపాసిటర్ అనేది మనకి ఆ యొక్క వోల్టేజ్ ని పాస్ చేయట్లేదు కాబట్టి సో ఇన్పుట్ నుంచి వచ్చిన సిగ్నల్ లో ఆ అమౌంట్ అనేది మనకి లాస్ అయ్యి కంపల్సరీ ఏదో ఇంకొక వేవ్ ఫామ్ అనేది మనకి అవుట్పుట్ లో ప్రొడ్యూస్ అవడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ తెలిసింది కదా మీకు. ఎందుకు డెఫినేషన్ లో మనం నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అని మెన్షన్ చేసామనంటే దానికి రీజన్ అదండి. సో ఏదైతే మనం లీనియర్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసి అక్కడ నేను సింపుల్ ఎగ్జాంపుల్ కింద ఆర్సీ సర్క్యూట్ తీసుకున్నాను. ఆ సర్క్యూట్ లో మనం సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేస్తే ఏదైతే ఇన్పుట్ లో సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేసామో దాని నుంచి జనరేట్ అయిన కరెంట్ అంతా కూడా మనకి సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ తీసుకున్న సేమ్ సైనూసోయిడల్ సిగ్నల్ నేచర్ లోనే మనకి అవుట్పుట్ కూడా వస్తుంది. ఓకే, అదే నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ ని కనుక మనం అప్లై చేస్తే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒక స్క్వేర్ వేవ్ డ్రా చేసి చూపించాను. సో అక్కడ మనకి కొంత డిసి కంటెంట్ అనేది ఆ సిగ్నల్ లో ఉంటుంది కాబట్టి సచ్ టైప్ ఆఫ్ డిసి కంటెంట్ ని మనకి అది కెపాసిటర్ అనేది బ్లాక్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఇన్పుట్ లో మనం అప్లై చేసిన నాన్ సైనూసోయిడల్ సిగ్నల్ అవుట్పుట్ లో ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇంకొక వేవ్ ఫామ్ అనేది ఏదో ఒకటి జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము అని అంటే లీనియర్ వేవ్ షేపింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో ద ప్రాసెస్ వేర్ బై ది ఫార్మ్ ఆఫ్
A non-sinusoidal signal is changed by transmission through a linear network is called linear wave shaping. ఓకే, సో టైటిల్ యొక్క జస్టిఫికేషన్ వచ్చేసి మనకు అదండి. సో ఇందులో ఈ లీనియర్ వేవ్ షేపింగ్ లో ఈ యూనిట్ లో మనం బాగా డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఈ 2 టాపిక్స్ అండి. దట్ ఈస్ హై పాస్ ఆర్సి సర్క్యూట్ అండ్ లో పాస్ ఆర్సి సర్క్యూట్. ఓకే, టైప్స్ ఆఫ్ లీనియర్ వేవ్ షేపింగ్ లో మనం డిస్కస్ చేసే మెయిన్ టాపిక్స్ ఏంటి అని అంటే దట్ ఈస్ హై పాస్ ఆర్సి. ఆర్సి అని అంటే ఏం లేదమ్మా, జస్ట్ నథింగ్ బట్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. అంటే ఆ సర్క్యూట్ లో మనం యూజ్ చేసేవి ఆ 2 కాంపోనెంట్సే. సో లీనియర్ వేవ్ షేపింగ్ అని అంటే ఏమన్నాం, మనం ఓన్లీ లీనియర్ ఎలిమెంట్స్ నే యూజ్ చేస్తున్నాం అన్నాం. సో లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏమన్నాం, రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. సో ఇక్కడ మనం ఆ టైప్స్ లో కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తే చూడండి, హై పాస్ ఆర్సి సర్క్యూట్ అంటే ఆర్సి సర్క్యూట్ ఓన్లీ ఇట్ కన్సిస్ట్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. సిమిలర్ గా లో పాస్ ఆర్సి సర్క్యూట్. ఈ 2 టాపిక్స్ గురించి మనం ఈ ఫస్ట్ యూనిట్ లో అంతా కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం చూడండి. ఇట్ ఈస్ నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్. సో అంటే ఇందాక మీకు డెఫినేషన్ లో చెప్పాం, సైన్సాయిడల్ సిగ్నల్ కాకుండా ఓన్లీ నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాం. సో నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ కింద మీకు ప్రీవియస్ గా చూస్తే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద స్క్వేర్ వేవ్ తీసుకున్నాను. సో బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్లీ వేరీస్ విత్ టైం పీరియడ్. అంతే కదా, సైన్సాయిడల్ సిగ్నల్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా, ఇట్ కంటిన్యూస్లీ చేంజెస్ విత్ టైం. బట్ నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అంటే దానికి ఆపోజిట్, అది కంటిన్యూస్ గా టైం తో పాటు చేంజ్ అవ్వదు. దాని స్టేట్ అనేది కొంత టైంలో ఒకేలా ఉండొచ్చు, ఇంకో టైంలో ఇంకోలా ఉండొచ్చు. బట్ ఏదైతే సైన్సాయిడల్ లో చెప్తున్నామో దానికి ఆపోజిట్. సైన్సాయిడల్ సిగ్నల్ అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ వేరీస్ విత్ టైం పీరియడ్. బట్ నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనం కొన్ని మెన్షన్ చేసి, ఇట్ ఈస్ స్టెప్, పల్స్, స్క్వేర్ వేవ్, ర్యాంప్ అండ్ ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫార్మ్స్ అంటే ఇంకా ఉన్నాయి. బట్ ఇక్కడ మన ఈ సిలబస్ లో మనకు కావాల్సినవి ఈ 5 ఇన్పుట్స్ తోనే మనం ఈ టాపిక్ లో అన్ని డిస్కస్ చేస్తుంటాం కాబట్టి జస్ట్ వీటినే మనం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్ కి ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఒకటి స్టెప్ సిగ్నల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పల్స్ ఇన్పుట్, నెక్స్ట్ స్క్వేర్ వేవ్ సిగ్నల్, నెక్స్ట్ ర్యాంప్ సిగ్నల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫార్మ్స్. ఓకే, స్టెప్ సిగ్నల్, పల్స్, స్క్వేర్ వేవ్. అంటే మీకు ఇందులో బాగా తెలిసింది ఏంటి అని అంటే స్క్వేర్ వేవ్ బాగా తెలుసు మీకు, ఎందుకంటే మ్యాక్సిమం సైన్సాయిడల్ సిగ్నల్, స్క్వేర్ వేవ్ సిగ్నల్ ఇవన్నీ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి స్క్వేర్ వేవ్ సిగ్నల్ అనేది మీకు ఐడియా ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే ర్యాంప్ సిగ్నల్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మీరు కింద అక్కడ లీనియర్ రిలేషన్షిప్ అని చెప్పేసి చెప్పాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ కన్సిడర్ చేసుకుని V is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అని చెప్పేసి ఆ వోల్టేజ్ కి కరెంట్ కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంప్ వోల్టేజ్. ఓకేనండి, దిస్ టైప్ ఆఫ్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంప్ వోల్టేజ్. ఈ సిగ్నల్ ఏమంటాము అని అంటే ర్యాంప్ సిగ్నల్ అని చెప్పేసి. సో ఇవి నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్. మన ఫర్దర్ టాపిక్స్ ఏంటి అని అంటే ఇందాక మీకు ఏదైతే లీనియర్ వేవ్ షేపింగ్ టైప్స్ హై పాస్ అండ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని చెప్పేసి అని అన్నామో, ఆ హై పాస్ అండ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ కి ఈ ఇన్పుట్స్, ఈ 5 ఇన్పుట్స్ అప్లై చేస్తే దాని అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకేనండి అని మనం ఈ యూనిట్ లో చదివే రిమైనింగ్ టాపిక్ సిలబస్, ఈ యూనిట్ లో సిలబస్ వచ్చేసి అదే మనకి. సో రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ ఆల్ దీస్ 5 ఇన్పుట్స్ అంటే అక్కడికి మీకు 5 టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ అలాగే రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ ఆల్ దీస్ 5 ఇన్పుట్స్. ఓకే, సో 9 నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కూడాను రన్నింగ్ నోట్స్. ఓకే, నెక్స్ట్ చూస్తే చూడండి ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో ఒక్కొక్క సిగ్నల్ ని ఇన్ డీటెయిల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ వేవ్ ఫార్మ్. సో స్టెప్ అని అంటే సింపుల్ గా మన ఇంట్లో పైకి ఎక్కడానికి యూజ్ చేసే మెట్లు, సింపుల్ గా చెప్పాలంటే స్టెప్స్, మన కాలేజీలో యూజ్ చేసే స్టెప్స్ కానీ, అంటే ఇక్కడ స్టెయిర్ కేస్ అంటే కంటిన్యూస్ స్టెప్స్ ఉంటుంది కాబట్టి దాన్ని స్టెయిర్ కేస్ అని అంటున్నాం. బట్ ఒక సింగిల్ స్టెప్ ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ తీసుకున్న
ఈ గ్రాఫ్ ఎలా అయితే ఉందో చూడండి అలా ఉంటుంది. అంటే మనం కంటిన్యూస్ స్టెప్స్ తీసుకుంటే మనం ఏదైతే ఇలా కాలేజీలో మనం మెట్లు ఎక్కుతున్నామో లేదా ఇంటి దగ్గర మెట్లు ఎక్కుతున్నాం, సో ఈ టైప్ ఆఫ్ కంటిన్యూస్ స్టెప్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది, దీన్ని ఏమంటాము అని అంటే స్టేర్ కేస్ సిగ్నల్ అని చెప్పేసి అని అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేర్ కేస్ సిగ్నల్. బట్ స్టెప్ సిగ్నల్ అని అంటే జస్ట్ ఈ ఓన్లీ ఒక స్టెప్ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెప్ సిగ్నల్. సో దాన్ని ఇక్కడ నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను చూడండి గ్రాఫికల్ గా. సో స్టెప్ అని అంటే మీరు నడిచేటప్పుడు ఎలా ఉంటుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్ ఎక్కారు అంటే ఏంటి, ఒక సర్టెన్ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి చేంజ్ అయ్యారు అంతే కదా. ఒక స్టెప్ ఎక్కారు అని అంటే ఏంటి, మీరు దాని ప్రీవియస్ ఉన్న లెవెల్ నుంచి దాని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారు. అంటే అక్కడ ఎన్ని లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఫస్ట్ మీరు ఏదైతే నుంచున్నారో స్టాండింగ్ లెవెల్ అది ఒక లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్ ఎక్కారు అంటే ఒక స్టెప్ ఎక్కినప్పుడు దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్, ఇంకొక లెవెల్ ఏదో ఒక నెక్స్ట్ లెవెల్ ఇంకొక లెవెల్. అంటే మీరు ఏదైతే ఫస్ట్ ఇనిషియల్ గా స్టాండ్ అయిన ఉంచున్నారో అదొక లెవెల్, స్టెప్ ఎక్కిన తర్వాత ఇంకొక లెవెల్ ఏదైతే వస్తుందో అది సెకండ్ లెవెల్. ఇక్కడ ఆ 2 లెవెల్స్ ని ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక లెవెల్, ఓకే. మీరు ఒక స్టెప్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది ఈ లెవెల్ వస్తుంది, ఓకేనండి. సో దాన్ని ఇక్కడ మనం ఒక కండిషన్స్ తో మనం చెప్తున్నాం. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ మీద ఒక టైం పీరియడ్, నెక్స్ట్ అలాగే వై యాక్సిస్ మీద ఇన్పుట్ వోల్టేజ్ విఐ అని తీసుకున్నాం. అండ్ నేను ఒక స్టెప్ సిగ్నల్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. దట్ ఈస్ అట్ డి ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టెప్ అనేది మనకి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి చేంజ్ అయ్యింది. ఓకే, అట్ డి ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టెప్ సిగ్నల్ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి చేంజ్ అయ్యింది. ఆ లెవెల్ ఎంత అని ఇక్కడ మనం ఇండికేట్ చేస్తున్నాం అని అంటే సమ్ వోల్టేజ్ వి. ఈ వి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 వోల్ట్ స్టెప్ సిగ్నల్ తీసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 20. నేను ఒక 20 వోల్ట్ స్టెప్ సిగ్నల్ తీసుకుంటే దట్ వి ఈజ్ నథింగ్ బట్ 20. లేదు ఒక 5 వోల్ట్ స్టెప్ సిగ్నల్ తీసుకుంటే వి ఈజ్ నథింగ్ బట్ 5. సో నేను ఎంత వోల్టేజ్ అయితే తీసుకుంటున్నానో ఆ వోల్టేజ్ స్టెప్ సిగ్నల్ అనేది మనకు అక్కడ రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో ఎట్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లెవెల్ టు ది అనదర్ లెవెల్ అండ్ ఇట్ కీప్స్ ఆన్ దట్ లెవెల్. ఓకే, అంటే ఇట్ కీప్స్ ఆన్ దట్ లెవెల్ అని అంటే ఆ లెవెల్లో ఇంకా అది కాన్స్టెంట్ గానే ఉంటుంది. దట్ ఈస్ స్టెప్ సిగ్నల్. అంతేగాని ఇది మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ ఉండకుండా ఇంకొక లెవెల్ కి చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, మీకు ఎంత ఇక్కడ చెప్పినట్టు స్టేర్ కేస్ సిగ్నల్ అవుతుంది. స్టేర్ కేస్ సిగ్నల్. సో ఇక్కడ స్టెప్ సిగ్నల్ అంటే ఏంటి అని అంటే ఏదో ఒక టైం ఇన్స్టెంట్ దగ్గర ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లెవెల్ టు సెకండ్ లెవెల్ అండ్ ఇట్ కీప్స్ ఆన్ కంటిన్యూస్, ఇట్ కీప్స్ ఆన్ హోల్డ్ ఇన్ దట్ లెవెల్. అంటే ఆ లెవెల్లో మనకి అది కాన్స్టెంట్ గానే ఉంటుంది. లేదు మనకి ఏదైనా ఒక కండిషన్ మెన్షన్ చేశాడు అనుకోండి, మళ్ళీ ఆ కండిషన్ దగ్గర దాని లెవెల్ అనేది చేంజ్ అవ్వచ్చు. అంటే మీకు అది కూడా నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ ఎంత మనకి స్టెప్ సిగ్నల్ అని అంటే మీకు అక్కడ గ్రాఫ్ లో జస్ట్ నేను ఈ ఒక వేవ్ ఫామ్ ని చూపించాను. సో అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లెవెల్ టు ది సెకండ్ లెవెల్ అండ్ ఈ లెవెల్లో కాన్స్టెంట్ గానే ఉంటుంది అని చెప్పేసి అని అన్నాను. సో ఇందులో మనకి మళ్ళీ టైప్స్ ఆఫ్ స్టెప్ సిగ్నల్స్ కూడా ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ స్టెప్ సిగ్నల్స్ నేను అది స్లైడ్ లో పెట్టలేదు, అంటే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చెప్దామని, మీరు కంటిన్యూషన్ లో రాసుకోండి అమ్మ నోట్స్ లో. సో టైప్స్ ఆఫ్ స్టెప్ సిగ్నల్ అని చెప్పేసి ఒకటి డిలే స్టెప్ సిగ్నల్, ఒకటి వచ్చేసి ఇట్ ఈస్ డిలే స్టెప్ సిగ్నల్, డిలే స్టెప్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్ స్టెప్ వోల్టేజ్. ఓకే, ఇట్ ఈస్ మీకు ఇందాక ఏదైతే స్లైడ్ లో పెట్టానో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ పాజిటివ్ స్టెప్ వోల్టేజ్ అండ్ నెగిటివ్ స్టెప్ వోల్టేజ్ అని అంటే మీకు ఆల్రెడీ తెలిసినదే, నెగిటివ్ యాక్సిస్ లోకి దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ స్టెప్ వోల్టేజ్. ఇది -V.
అంటే ఈ వై యాక్సిస్ అనేది మనకి నెగిటివ్ యాక్సిస్ లో నెగిటివ్ వోల్టేజ్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి నెగిటివ్ స్టెప్ వోల్టేజ్ అని అంటే ఇక్కడ నేను డ్రా చేసాను చూడండి, మీరు డ్రా చేసుకోండి కొంచెం క్లియర్ గా. ఇది నెగిటివ్ స్టెప్ వోల్టేజ్. అదే డిలే స్టెప్ వోల్టేజ్ అని అంటే చూడండి అమ్మా, ఇప్పుడు ఇందాక నేను పాజిటివ్ స్టెప్ వోల్టేజ్ లోనే అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది మనకి చేంజ్ అయింది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక టైం ఇన్స్టెంట్ T1, సో ఇక్కడ ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్. సో ఇంతవరకు ఇది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అట్ T1 దగ్గర ఇది ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయింది. సో ఇక్కడ దీని వోల్టేజ్ ఎంత అని అంటే అగైన్ V, మనం 5 వోల్ట్స్ తీసుకుంటే 5, 10 వోల్ట్స్ తీసుకుంటే 10 వోల్ట్స్. అంటే ఇందాక మనకి ఏదైతే యూనిట్ స్టెప్ ఫంక్షన్ లేదంటే స్టెప్ ఫంక్షన్ దగ్గర అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ అని. అదే డిలే స్టెప్ వోల్టేజ్ అని అంటే ఏంటంటే కొంత డిలే తర్వాత అది మనకి స్టార్ట్ అవుతుంది అని. అంటే ఏదైతే ఆరిజిన్ మనం ఇక్కడ 0 అనేసి కన్సిడర్ చేసుకున్న ఇనీషియల్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వకుండా కొంత టైం తర్వాత మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ టైం ఇక్కడ ఏమని ఇండికేట్ చేసాము అని అంటే మనం T1 తో రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తాం, ఎట్ టైం T ఈజ్ ఈక్వల్ టు T1 it changes from one level to the another level. It changes from one level to the another level. So దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a defined sinusoidal signal అని అంటే it continuously changes with the time అని చెప్పేసి దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేస్తాం. V sin ఒమేగా టీ అని చెప్పేసి సింపుల్ గా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ లో సైనుసోయిడల్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తాం. సో అలా ఇక్కడ మనం ఈ స్టెప్ ఫంక్షన్ ని ఈక్వేషన్ లో చెప్పాలి అని అంటే చూడండి అమ్మా, ఎట్ దీనికి ఈ సిగ్నల్ చెప్తున్నానండి, ఒకసారి సరిగ్గా చూడండి స్లైడ్ లో. ఏదైతే మనం పాజిటివ్ స్టెప్ వోల్టేజ్ కింద చెప్పామో దానికి ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 స్లైడ్ లో పెట్టాను, ఇదిగోండి చూడండి. VI ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఫర్ T లెస్ దాన్ 0. అంటే ఇది T0 అనేది మనకి ఈ ఇన్స్టెంట్. T లెస్ దాన్ 0 అంటే ఈ రీజియన్ అంతా. సో ఈ రీజియన్ అంతా కూడా ఇన్పుట్ వోల్టేజ్ ఎలా ఉందండి, 0 లోనే ఉంది మనకి. ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి 0 లోనే ఉంది. సో VI ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఫర్ T లెస్ దాన్ 0 అండ్ VI ఈజ్ ఈక్వల్ టు V. ఇన్పుట్ వోల్టేజ్ అనేది V అవుతుంది ఎక్కడమ్మా, ఫర్ T గ్రేటర్ దాన్ 0. అంటే T గ్రేటర్ దాన్ 0 అంటే ఈ రీజియన్ అంతా కూడా మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎంత ఉంది, V దగ్గర కాన్స్టెంట్ గా ఉంటుంది. లెస్ దాన్ 0 దగ్గర మాత్రం ఎలా ఉందమ్మా ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0. సో ద కండిషన్స్ ఫర్ స్టెప్ వేవ్ ఫార్మ్ అని అంటే మీరు ఆ 2 కండిషన్స్ చెప్పాలి. ఆ వేవ్ ఫార్మ్ డ్రా చేసి ఇఫ్ T is less than 0 the input voltage is 0. If T is greater than 0 the input voltage is V. అదే నేను ఇక్కడ డ్రా చేశాను నెగటివ్ స్టెప్ వోల్టేజ్. దీనికి ఏమవుతుంది ఒకసారి మీరు రాయండి. ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ లెస్ దాన్ 0 దట్ ఈస్ అగైన్ ఫర్ T లెస్ దాన్ 0. అంటే T లెస్ దాన్ 0 లో ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి 0 లోనే ఉంటుంది. ఓకే, సో ఇఫ్ T గ్రేటర్ దాన్ 0 ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఎటు చేంజ్ అవుతుందండి, నెగిటివ్ వోల్టేజ్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి VI ఈజ్ ఈక్వల్ టు మైనస్ V. దట్ ఈస్ ఫర్ T గ్రేటర్ దాన్ 0. సో ఫర్ T గ్రేటర్ దాన్ 0 VI ఈజ్ ఈక్వల్ టు మైనస్ V. ఇప్పుడు సేమ్ కండిషన్ ని ఈ డిలేడ్ స్టెప్ సిగ్నల్ కి రాస్తే ఎలా వస్తుందండి, VI ఈజ్ ఈక్వల్ టు 0 ఎంత వరకు ఉందమ్మా మనకి టైం పీరియడ్ T1 వరకు కూడా మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0 లోనే ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా, దీనికి కూడా చూడండి. ఇందాక T ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ అని 0 ఉంది. ఇప్పుడు కొంత టైం తర్వాత మనకి ఇన్పుట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ టైం వరకు కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎలా ఉంది, 0 లోనే ఉంది. సో VI ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఫర్ T లెస్ దాన్ T1. దట్ ఈస్ ఫర్ T లెస్ దాన్
T1. అట్ T1 దగ్గర ఏమవుతుందమ్మా, ఇన్పుట్ వోల్టేజ్ అనేది V కి చేంజ్ అయ్యి గ్రేటర్ దాన్ T1 దగ్గర కూడా మనకి VI ఈజ్ ఈక్వల్ టు V లోనే ఉంటుంది కాబట్టి దట్ ఈస్ VI ఈజ్ ఈక్వల్ టు V ఫర్ T గ్రేటర్ దాన్ T1, ఫర్ T గ్రేటర్ దాన్ T1. సో మనకి కండిషన్స్ వచ్చేసి స్టెప్ సిగ్నల్స్ కి ఇదండి. మీకు ఇక్కడ నేను స్లైడ్ లో చూస్తే స్టెప్ వేవ్ ఫార్మ్ అని చెప్పేసి ఓన్లీ ఒకటే ఎందుకు రిప్రజెంట్ చేసాము అని అంటే, ఈ స్టెప్ వేవ్ ఫామ్ ని యూజ్ చేసి మనం ఫర్దర్ సర్క్యూట్స్ లో ఉంటుంది తప్ప డిలేడ్ స్టెప్ కానీ నెగిటివ్ స్టెప్ గురించి మనం ఆ రెస్పాన్సెస్ ఏమి అబ్జర్వ్ చెయ్యం. మాక్సిమం ఈ స్టెప్ వోల్టేజ్ ని యూజ్ చేస్తాం కాబట్టి నేను స్లైడ్ ఇది ఒకటే రిప్రజెంట్ చేశాను. బట్ స్టెప్ వేవ్ ఫామ్ అని అంటే మీకు ఆ మూడు తెలియాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ నేను ఏదైతే ఇక్కడ స్లైడ్ లో పెట్టానో దట్ ఈస్ పాజిటివ్ గోయింగ్ స్టెప్ వోల్టేజ్, నెక్స్ట్ అలాగే నెగిటివ్ గోయింగ్ స్టెప్ వోల్టేజ్, నెక్స్ట్ అలాగే డిలేడ్ స్టెప్ వోల్టేజ్. టోటలీ దేర్ ఆర్ 3 స్టెప్ వోల్టేజెస్. ఈ నెగిటివ్ డిలే స్టెప్ వోల్టేజ్ అనేది either పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎందులో అయినా సరే ఉండొచ్చు మీకు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పల్స్ సిగ్నల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పల్స్ సిగ్నల్. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వోల్టేజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి పల్స్ సిగ్నల్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ పల్స్ సిగ్నల్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు రిప్రజెంట్ చేసి చూపించాను. సో అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది ఒక లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ కి చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన లెవెల్లో కొంతసేపు ఉంటుంది, మళ్ళీ ఏదో ఒక టైం పీరియడ్ దగ్గర సెకండ్ లెవెల్ నుంచి మళ్ళీ ఇనీషియల్ లెవెల్ కి చేంజ్ అవుతుంది. ఓకే, ఇనీషియల్ లెవెల్ కి చేంజ్ అంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం ఏదైతే స్టెప్ సిగ్నల్ తీసుకున్నామో ఇలా, అదే ఇప్పుడు పల్స్ తీసుకుంటే ఇది పల్స్ సిగ్నల్ అవుతుంది. అంతేనమ్మా, ఇది పల్స్ సిగ్నల్. అంటే ఈ పల్స్ సిగ్నల్లో అప్ టు దిస్ పాయింట్ నేను డ్రా చేసింది ఒకసారి చూసుకోండి. అప్ టు దిస్ పాయింట్ వరకు స్టెప్ సిగ్నల్ ఎలా అయితే ఉందో పల్స్ లో కూడా సేమ్ అదే ఉంది. ఓకే, రెండు అబ్జర్వ్ చేశారా? అప్ టు దిస్ ఈ పాయింట్ వరకు మనకి స్టెప్ సిగ్నల్ ఎలా అయితే తీసుకున్నామో పల్స్ లో కూడా సేమ్ అదే ఉంది. సో ఎక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుందండి, హై లెవెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో లెవెల్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హై లెవెల్ అని తీసుకున్నాం అనుకోండి. ఈ లో లెవెల్ నుంచి హై లెవెల్ కి చేంజ్ అయింది, స్టెప్ సిగ్నల్ ఎలా అయితే చేంజ్ అయింది అలానే చేంజ్ అయింది. ఈ హై లెవెల్ నుంచి మళ్ళీ లో లెవెల్ కి అనేది చేంజ్ అయిపోయింది పల్స్ లో. అది ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాం, ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు ఇట్ కెన్ బి ఇండికేటెడ్ యాజ్ TP. ఇట్ కెన్ బి ఇండికేటెడ్ యాజ్ TP. ఈ 0 నుంచి TP వరకు ఉన్న దీన్ని ఏమంటాము అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పల్స్ విడ్త్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పల్స్ విడ్త్. మీకు ఆల్రెడీ నిన్న క్లాస్ లో కూడా చెప్పాను దీన్ని. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పల్స్ విడ్త్. అంటే చూడండి, same step signal, that is at T is equal to 0, it changes from one level to the second level and it keeps on that level with a small duration, that is called as pulse width duration. So a pulse width duration ఎంత అయితే ఉందో ఆ డ్యూరేషన్ వరకు అది ఆ లెవెల్లో కాన్స్టెంట్ గా ఉంటుంది. అగైన్ ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందమ్మా, మళ్ళీ అది ఆ హై లెవెల్ నుంచి ప్రీవియస్ లెవెల్ లో లెవెల్ ఏదైతే ఉందో దానికి చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అదే కంటిన్యూస్ పల్స్ ట్రైన్ తీసుకున్నాం అనుకోండి, అంటే కంటిన్యూస్ పల్స్ ట్రైన్ అంటే మనకి ఇలా కంటిన్యూస్ గా పల్సెస్ అనేవి జనరేట్ అవుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ. కంటిన్యూస్ పల్స్ ట్రైన్ తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 మిల్లీ సెకండ్ తీసుకున్నాను అనుకోండి, ఈ టోటల్ టైం అనేది 1 మిల్లీ సెకండ్ తీసుకుంటే కంపల్సరీ అలా కంటిన్యూస్ గా 1 మిల్లీ సెకండ్ డ్యూరేషన్ తో మనకి కంటిన్యూస్ గా పల్సెస్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఒకటి స్టెప్ సిగ్నల్, రెండోది పల్స్. పల్స్ కి వచ్చేసరికి ఏంటి అని అంటే స్టెప్ లో ఏదైతే డిస్కస్ చేసామో అదే చెప్తాం. బట్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి చేంజ్ అయిన తర్వాత స్టెప్ వోల్టేజ్ లో అది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అదే పల్స్ కి వచ్చేసరికి ఏంటి అని అంటే కొంత డ్యూరేషన్ వరకే అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ చేంజెస్ బ్యాక్ టు ది ప్రీవియస్ లెవెల్. అగైన్ ఇట్ చేంజెస్ బ్యాక్ టు ప్రీవియస్ లెవెల్. ఆ కొంత డ్యూరేషన్ ఏదైతే అది మనకి ఆ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అని అంటున్నామో ఆ డ్యూరేషన్ ఏమంటాము అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పల్స్ విడ్త్ ఆర్ పల్స్ డ్యూరేషన్ ఆర్ పల్స్ టైం పీరియడ్, ఏదైనా సరే మనం దాన్ని పిలవచ్చండి.
దీనికి కండిషన్స్ వచ్చేసి ఇది. సో 0 less than t less than tp vi is equal to v. అంటే ఈ డ్యూరేషన్ అంతట్లో కూడా నేను ఇక్కడ డ్రా చేసిన ఈ యారో మార్క్ డ్యూరేషన్ లో అంతట్లో కూడా ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడ ఉంటుందమ్మా, ఈ v అనే దాని దగ్గర కాన్స్టెంట్ గా ఉంటుంది. అది మనకి ఈ కండిషన్. ఓకే, అదర్వైజ్ vi is equal to 0. దట్ ఈస్ ఫర్ t less than 0 అండ్ ఫర్ t greater than tp మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుందండి, 0 లోనే ఉంటుంది. సో 0 t less than 0. నెక్స్ట్ అలాగే t greater than tp లో మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అని అంటే 0. ఓన్లీ విత్ ఇన్ దిస్ డ్యూరేషన్ లోనే మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది v లో ఉంటుంది. ఓకే, సో స్టెప్ వేవ్ ఫార్మ్ అంటే అది, పల్స్ వేవ్ ఫార్మ్ అంటే దీనికి అంటే జస్ట్ స్టెప్ కి కొంచెం ఎక్స్టెన్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ అలాగే పల్స్ కి కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుంటే స్క్వేర్ వేవ్ ఫార్మ్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ టైం అయితే ఇంకా మనకి 2 minutes ఉంది. నేను ఇక్కడ దీంతో ఈరోజు స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో దీన్ని కంటిన్యూ చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చాట్ బాక్స్ లో టైప్ చేసినా పర్వాలేదు, లేదు అని అంటే మీరు ఆడియో ఆన్ చేసుకుని నాకు చెప్పినా పర్వాలేదు. Okay, any doubts? Okay. సో మీరు తర్వాత నెగటివ్ స్టెప్ సిగ్నల్ LE5 నెగటివ్ స్టెప్ సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇందాక ఇక్కడ డ్రా చేశాను నెగటివ్ స్టెప్ సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే. సో ఇక్కడ చూడండి నెగటివ్ స్టెప్ అని అంటే మీకు ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ y యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ నెగటివ్ y యాక్సిస్. ఇది x యాక్సిస్ అండ్ మైనస్ x యాక్సిస్. సో x యాక్సిస్ లో మనం టైం పీరియడ్ ని తీసుకుంటున్నాం, y యాక్సిస్ లోకి వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ 0. నెగిటివ్ స్టెప్ వోల్టేజ్ అని అంటున్నాం కాబట్టి ఈ 0 ఆరిజిన్ దగ్గర ఉంటుంది. అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇట్ చేంజెస్ టు ది నెక్స్ట్ లెవెల్, ఇట్ చేంజెస్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ అగైన్ ఇట్ కాన్స్టెంట్ ఇన్ దట్ లెవెల్. ఇది ఎంత ఈ మ్యాగ్నిట్యూడ్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ -v. దిస్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్టెప్ వోల్టేజ్. ఓకే, LE5 ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి నాకు కాల్ చేసినా పర్వాలేదు. సో నెగిటివ్ స్టెప్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ కావాలని అన్నాం. ఇది నెగిటివ్ స్టెప్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అది ఒక లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ కి చేంజ్ అవుతుంది. ఈ లెవెల్లో కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ లెవెల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అంటే -v అని అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు -10 volts సిగ్నల్ స్టెప్ సిగ్నల్ తీసుకున్నారు అనుకోండి,